డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకొని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే జగన్ ఆయన పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటోందని అన్నారు. లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న జగన్కు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించవంటూ షర్మిల ట్వీట్ చేశారు. సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకొని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే జగన్ ఆయన పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటోందన్నారు. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న జగన్కు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించవంటూ షర్మిల ట్వీట్ చేశారు. షర్మిల చేసిన ట్వీట్ కి సంబంధించి జగన్ పాలనలో విమర్శిస్తూ చేసిన ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈరోజు చేసిన ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అన్నట్లు కూడా ఆమె ట్వీట్ కొనసాగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ స్కూల్ సంబంధించి 13 మంది ఆ గర్ల్స్ పై జరిగిన రేప్ ఘటనను ఉదహరిస్తూ ఒక పోస్ట్ ని కూడా ఆమె పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ ఏదైతే నా స్లోగన్ ఉందో, నా అక్కలు, నా చెల్లెలు, నా తల్లు, నా ఒళ్ళు అంటూ అనేక సభల్లోనూ మైకుల వద్ద కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వారికి ఎటువంటి రక్షణ కల్పించకపోగా వారి భద్రతపై ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనలో ఆడవాళ్లకు, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, యువతలకు కావచ్చు, బాలికలకు కూడా ఎటువంటి రక్షణ లేదని కూడా ఆమె ఉదహరించారు. దీనికి సంబంధించి ఒక ఈ ట్వీట్ లో ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంపై కూడా సర్వత్రా అందరూ కూడా ఆసక్తి రేపింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు ఆయన ఇంటి సమీపంలోనే ఆ ఒక యువతిపై దారుణంగా రేప్ చేసి చంపిన ఇంతవరకు వారిని 5 ఏళ్లలో వారిని పట్టుకోలేని పరిస్థితి. అలాగే చాలా ఘటనలు, ఇక ఎమ్మెల్సీ స్వయంగా ఒక దళితుని చంపితే కూడా ఇట్లా అనేక ఘటనలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పెద్ద ఉద్యమాలు చేసినా కూడా పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కావచ్చు, వారిపై కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి. ఇప్పుడు సొంత చెల్లెలు కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆయన లండన్ వీధుల్లో పొర్లు దండాల మధ్య వ్యవహరిస్తూ ఆ మహిళల ఆత్మనాదాలు కూడా పట్టించుకోవడం లేదంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా ఈ ట్వీట్ ద్వారా చేశారు. రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు కానీ ఇట్లా మహిళలపై దాడుల్లోనూ, దారుణాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ఇటువంటి ర్యాంకులు సంపాదించినందుకు సిగ్గుతో తలదించుకోవాలంటూ కూడా చాలా ఘాటుగా ఆ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వెలుబుచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడమే తప్ప సొంత చెల్లి ఈ రోజు రోడ్డుపైకి వచ్చి నా అన్న చాలా ఘాతుకాలకు పాల్పడుతున్నాడు, అతను మంచి వ్యక్తి కాదు, దుర్మార్గుడు అంటూ చేస్తున్న ప్రసంగాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి ఇంట్లో మహిళలపై చేస్తున్న విమర్శలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా ఎందుకంటే రాష్ట్రంలో చెప్పకనే చెప్పింది. దాదాపు ఈ 4 ఏళ్లలో ఎంతో మంది మహిళలు దాదాపు లక్షల మంది అదృష్టమైన పరిస్థితిపై కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ప్రస్తావిస్తే అతనిపై కూడా చట్టాలు వేశారే తప్ప ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ అదృష్టం అవుతున్నారు, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై ఉన్నత స్థాయిలో ఒక సమీక్ష సమావేశం కూడా ముఖ్యమంత్రి హోదాలో పెట్టనే దుస్థితి రాష్ట్రంలో ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మహిళలపై దారుణాలు జరిగితే అరికట్టేందుకు కానీ లేకపోతే సంబంధిత అధికారులపై ఆదేశాలు జారీ చేసి వాటిని పూర్తి స్థాయిలో నిరోధించే విధంగా చర్యలు తీసుకోకుండా ఎవరైతే దుర్మార్గాలకు పాల్పడ్డారో, ఎవరైతే దారుణాలకు పాల్పడ్డారో వారిపైనే కఠినంగా వారిని రక్షించే విధంగా ఎవరైతే పోరాటాలు చేస్తారో వారిపై కేసులు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. ఈ అన్ని అంశాలకు కూడా ఈ రోజు వైఎస్ షర్మిల పెట్టిన ట్వీట్ కూడా ఉదహరిస్తా ఉంది. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల పోలింగ్ ముందు పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలకు సంబంధించి, దాడులకు సంబంధించి కూడా కనీసం ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఖండించలేని దుస్తులు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక పక్కన ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ఉంది. మహిళలపై చూడకుండా మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా చూసాం, ఒక మహిళను చెప్పలేని విధంగా దూషించిన ఘటనలు. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఇంత దారుణంగా
దయ లేకుండా మహిళల పట్ల చాలా నీచంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మన కళ్ళ కట్టినట్టు అనేక సాక్ష్యాలు వీడియోలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది ఎంత వస్తే అంత మాట్లాడే విధంగా తయారయ్యారు. ఇటువంటి అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే ఈ రోజు అటువంటి దారుణాలు అవుతాయి అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు షర్మిల ట్వీట్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో ఈ 4 ఏళ్లలో మహిళలపై ఏ విధంగా దారుణం జరిగిన అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చతో నడిచే విధంగా మనకి కనిపిస్తుంది. నవీన్.